ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో బాంబుల మోత మోగుతోంది. ఎక్కడ చూసినా కూడా దండకారణ్యం దద్దరిల్లుతోంది. మావోయిస్టు నేత రేణుక ఎన్కౌంటర్ అయ్యారు. దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలుగా వ్యవహరిస్తున్న రేణుక అలియాస్ చైతే అలియాస్ సరస్వతి. రేణుక స్వస్థలం తెలంగాణలోని జనగామ జిల్లా కడివెండి గ్రామం. 35 ఏళ్ల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్లారు రేణుక భర్త దివంగత మావోయిస్టు నాయకుడు శాఖమూరి అప్పారావుగా తెలుస్తోంది. అయితే చాలా ఏళ్ల క్రితమే పూర్తిగా దండకారణ్యంలోకి వెళ్ళిపోయారు, అడవి బాట పట్టారు. సో తన పైన 25 లక్షల వాంటెడ్ లిస్ట్లో 25 లక్షల పరిహారం కూడా ఉంది, 25 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. అయితే ఈరోజు మావోయిస్టులకి పోలీసులకు జరిగినటువంటి కాల్పులలో రేణుక ఎన్కౌంటర్లో మృతి చెందారు. దానికి సంబంధించి పోలీసులు విడుదల చేసినటువంటి ఆ దృశ్యాలు ఇవి. రేణుక మృతదేహం సింగిల్గా ఉంది. రేణుక మృతదేహంతో పాటుగా ఇతర తను వేసుకున్నటువంటి దుస్తులు, మందు సామాగ్రి, ఒక గన్ కనబడుతోంది. సో ఒక ల్యాప్టాప్ కూడా ఉంది. సో ఇతరత్ర సామాగ్రి మొత్తం ఉన్నాయి. సో రేణుక దగ్గర దొరికినటువంటి సామాగ్రి మొత్తం కూడా అలా ఒక పరదాలో పెట్టి పోలీసులు ఈ ఫోటోని విడుదల చేశారు. రేణుక పైన 25 లక్షల రివార్డు కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జనగామ జిల్లా కడివెండి గ్రామానికి సంబంధించినటువంటి ఆ మహిళా నేత కాబట్టి కొంత పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది. మావోయిస్టాన్ని పూర్తిగా అంతమొందిస్తామని చెప్పినటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. పెద్ద ఎత్తున అడ్డొచ్చిన వారిని హతమారుస్తూ వెళ్తోంది, ఎన్కౌంటర్లకు పాల్పడుతోంది. పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం, వరుస ఎన్కౌంటర్లు దండకారణ్యం దద్దరిల్లుతున్నాయి. వరుస ఎన్కౌంటర్లతో బాంబుల మూతతో కనీసం మావోయిస్టు పేరెత్తాలన్నా కూడా ప్రజలు భయభ్రాంతులు అవుతున్న పరిస్థితి కనబడుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవినాయక్ అందిస్తారు. రవినాయక్, సో రేణుక స్వస్థలం తెలంగాణలోని జనగామ జిల్లా కడివెండి గ్రామం కావడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారి అందరూ కూడా ఆసక్తి రేపుతోంది. సో రేణుక చూస్తే వృద్ధాప్యంలోకి వెళ్ళినట్టుగా కనబడుతున్నారు. ఆ ఫోటోలో ఎగ్జాక్ట్గా మనం కొన్ని విజువల్స్ చూపించలేకపోతున్నాం ఇక్కడ. సో అటువంటి ఆవిడ ఇంకా అడవి బాటలో పట్టారా? అడవి బాట అందులోనే తిరుగుతున్నారా? పోలీసులకు నిజంగానే కనపడితే హతమార్చారా? ఇంకేదైనా జరిగి ఉంటుందా? ఎస్, ప్రధానంగా మనోజ్, ఏదైతే జరుగుతున్న ఎన్కౌంటర్లు ఉన్నాయో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యం అంతా కాల్పులతో మోతమోగుతుందని చెప్పుకోవచ్చు. అయితే డిఆర్జీ కావచ్చు, బస్తర్ ఫైటర్స్ కావచ్చు, దీంతో పాటు బిఎస్ఎఫ్ కావచ్చు, సైనిక బలగాలంతా కూడా ముఖ్యంగా తెలుగు నాయకులు టార్గెట్ గా ముందుకు పోతున్న పరిస్థితి. ఇప్పటికే అమిత్ షా నేరుగా ఒక డెడ్ లైన్ పెట్టి మరి ఆపరేషన్ కగార్ పేరుతో ముందుకు జరుగుతున్న పరిస్థితి మనకు తెలిసింది. అయితే ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో ఒక ప్రధాన నాయకురాలు రేణుక ఆ ఎన్కౌంటర్లో మృతి చెందినట్టు మనకైతే తెలిసింది. భీకరంగా ఎదురు కాల్పులు జరిగినట్టయితే ఆడ మనకు జిల్లా ఎస్పీ చెబుతున్న పరిస్థితి. అయితే జిల్లా ఎస్పీ చెబుతున్న కథనం ప్రకారం దంతెవాడ, బీజాపూర్ సరిహద్దు ప్రాంతాల్లో మేము మార్నింగ్ అవర్స్లో గస్తీకి వెళ్ళాం. అదే దాంట్లో మావోయిస్టులు తరాసపడ్డారు. దీంట్లో మావోయిస్టు పార్టీకి సంబంధించిన అగ్ర నాయకురాలు రేణుక అలియాస్ సరస్వతి అలియాస్ బాను పేరు చెబుతున్న పరిస్థితి. అయితే ఈ బాను ఎక్కడ? బాను ఆ స్వగ్రామం వరంగల్ జిల్లా కడవెండి గ్రామం చెందినవారు. అయితే ఆ కడవెండి గ్రామంలో తండ్రి టీచర్ సారయ్యగా పేరుంది. సారయ్యకు 2 కుమారులు, ఒక కూతురు. ఒక కూతురే ఈ రేణుక అలియాస్ బాను అలియాస్ సరస్వతి. అయితే ఆ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం నుంచి అటు తిరుపతిలో తను LLB ప్రాక్టీస్ చేసింది. తిరుపతి కోర్టులో చాలా కాలంగా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసిన పరిస్థితి. మహిళా సంఘాల్లో కూడా క్రియాశీలక పాత్ర. ఎప్పుడైతే అలిపిరిలో జరిగిన చంద్రబాబుపై జరిగిన దాడిలో ఇటు రేణుక అలియాస్ బాను కూడా పాత్ర ఉందని పోలీసులు విచారణకు పిలిచిన పరిస్థితి. పోలీసులు తరచూ విచారణలతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన తర్వాత శాఖమూరి అప్పారావు సహచరిగా మావోయిస్టు పార్టీలో కొనసాగింది. మావోయిస్టు పార్టీలో చాలా కాలంగా ఆ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలుగా, HZC సభ్యురాలుగా ఆ దండకారణ్యంలో కొనసాగుతుంది. దండకారణ్యంలో మీరు హోల్లో ఉండండి. ఒకసారి మనతో పాటుగా తెలంగాణ ఉద్యమకారుడు, సామాజికవేత్త గాదయ్య గారు రైల్లో జాయిన్ అయ్యారు. గాదయ్య గారు, రేణుక అలియాస్ సరస్వతి అలియాస్ చైతే తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా కడివెండి గ్రామానికి సంబంధించినటువంటి మహిళా నేత అటు మావోయిస్ట్ పార్టీలో చాలా కీలకంగా ఉన్నారు. దండకారణ్యం స్పెషల్ జోన్లో
ఆవిడ ఒక చాలా సీనియర్ నేతగా ఉన్నారు. సో ప్రజెంట్ ఈరోజు ఆవిడ ఎన్కౌంటర్లో దుర్మరణం పాలయ్యారు. సో ఈ విషయం పైన మీకున్నటువంటి అవగాహన ఏంటంటే, రేణుకరి స్వస్థలం ఇక్కడే కావడం, తెలంగాణ ఉద్యమకారుడుగా ఉన్నటువంటి శాఖమూరి అప్పారావు కానివ్వండి, గతంలో ఆయన మావోయిస్ట్ పార్టీ కూడా పనిచేశాడు. సో ఇటువంటి అనుభవం ఉన్నటువంటి తెలంగాణ వాదంతో కొంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి కుటుంబీకులు కాబట్టి మీ దగ్గర వీళ్ళకు ఉన్నటువంటి సాన్నిహిత్యం ఎటువంటిది, వీళ్ళ గురించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈ రోజు జరిగినటువంటి ఏదైతే ఎన్కౌంటర్ కథ అదంతా కూడా మాకు అర్థమైన కాడికి, ఎందుకంటే వాళ్ళ బ్రదరు ఆయన ఢిల్లీలో బీబీసీలో పనిచేస్తాడు. ఆయన కూడా విప్లవోద్యమంలో మావోయిస్ట్ పార్టీలో చాలా సంవత్సరాలు పనిచేసి ప్రస్తుతము బీబీసీలో పనిచేస్తూ ఆయనకు అందిన సమాచారం మేరకు, ఆయన సమాజానికి అందిస్తున్న సమాచారం మేరకు, కుటుంబ వాళ్ళ అన్నదమ్ములు అందిస్తున్న సమాచారం మేరకు మాకందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఆమె చాలా రోజులుగా అనారోగ్యంతో ఉన్నది. విశ్రాంతి తీసుకుంటున్నటువంటి ఆదివాసీ గూడెంలో అక్కడ వాళ్ళకు ఉన్న నమ్మక ద్రోహుల సమాచారంతో ఆమెను ఈరోజు ఉదయము ఆ గ్రామాన్ని గూడాన్ని చుట్టుముట్టి ఆమెని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, తదనంతరం ఆమెని సమీప అటవీ ప్రాంతంలో కొండల గుట్టల దగ్గర తీసుకెళ్లి అక్కడ కాల్పులు చేసి అది ఎన్కౌంటర్ అంటే ఎదురు కాల్పుల సంఘటనగా చెప్తున్నట్టుగా వాళ్ళు అంటే మీరు చెప్తున్న ప్రకారంగా తను కొన్ని రోజులుగా విశ్రాంతిలోనే ఉన్నారు. వయసు మీద పడిపోయింది, చోటు ఇక్కడ ఫోటోలో పూర్తిగా చూపించలేకపోతున్నాం మేము, వృద్ధాప్యంలోకి దాదాపుగా చేరిపోయారు. సో ఈ నేపథ్యంలో విశ్రాంతిలో ఉన్నటువంటి ఆ మహిళను తీసుకువెళ్ళి ఈరోజు ఎదురు కాల్పుల పేరిట పోలీసులు ఎన్కౌంటర్ చేశారని మీరు ఆరోపిస్తున్నారు. అంటే కుటుంబీకులు చెప్తున్నారు, అంతేనా? అవును, అది వాస్తవం. ఎందుకంటే వాళ్ళ కుటుంబీకులు వాళ్ళకున్న అత్యంత విశ్వసనీయ సమాచారంతో చెప్తున్నారు. మీరు చూడండి ఫోటోలో కూడా, మనం ఎవ్వరం చూసినా మనకు అర్థమవుతుంది ఆమె ఎంత అంటే ఆమె బొట్టు పెట్టుకొని ఆమె తయారయ్యి ఉన్నట్టుగా ఉంటే, అప్పుడు పట్టుకపోయి కాల్ చేసినట్టుగా ఎక్కువ మనకు ఫోటో చూస్తే మనకు అర్థమవుతున్నది. కనీసం ఎదురుకాల్పుల ఘటనలు మాకు కూడా తెలుసు, మేము కూడా చూస్తాం, మాకున్న అనుభవాలు కూడా చూస్తాం. కానీ ఇటువంటి మొక్క కవలికలతో కూడినటువంటి ఒక ఎదురుకాల్పుల బాడీస్ మేము ఇంతవరకు ఎక్కడా చూడలే. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పే సమాచారమైనా లేకపోతే ఆ ఫోటో చూసిన సమాచారం ప్రకారమైనా కానీ ఆమె చాలా రోజులుగా అనారోగ్యంతో ఉన్నది. ఆమె కనీసము అంటే దళంతో కాదు, లేకపోతే పక్క గ్రామాలకు కాదు, ఎలాంటి మూమెంట్ కూడా చేయలేని స్థితిలో ఉన్నదనేది వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన. కాబట్టి అంటే మీ అర్థం, మీరు చెప్పిన దాంట్లో అర్థం ఇది ఒక బూటకపు ఎన్కౌంటర్ అంటారు, అంతేనా? ముమ్మాటికి దానికి ఏం అనుమానం లేదు. ఎందుకంటే ఆమె సరే విప్లవ జీవితంలో అమరుడు కావడం అనేది వాళ్ళు ఎంచుకున్న మార్గంలో త్యాగాలతో కూడినటువంటి ఆ జీవితం, అది దాన్ని మనం ఎవరం కాదని లేవు. కానీ ఆమె చాలా రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నటువంటి ఆమెను అరెస్ట్ చేయొచ్చు, కోర్టు ఆమె మీద కేసులు ఉంటే భారత రాజ్యాంగం ప్రకారము ఆమెని ఎంత పెద్ద నేరా చేస్తే కానీ ఆమె తీసుకుపోయి కోర్టు ముందు పెట్టొచ్చు. ఆ కోర్టు ద్వారా ఏమైనా తప్పులు రుజువు అయితే. మీకున్నటువంటి అవగాహన ప్రకారంగా రేణుక అలియాస్ సరస్వతి, ఈ సీనియర్ మోస్ట్ మావోయిస్ట్ గా పనిచేసిన సీనియర్ నేత, ఎటువంటి యాక్షన్ లో పాల్గొన్నారు గతంలో? తన కుటుంబ నేపథ్యం ఏంటి? ఆమె మాకు చాలా దగ్గర గ్రామం. నేను 1979-80లో రాడికల్ విద్యార్థి సంఘంలో ఉండి గ్రామాలకు చల్లండి అనే క్యాంపెయిన్ లో భాగంగా నేను ఆ గ్రామానికి చాలా సార్లు పోయినా. ఎందుకంటే మాకు దగ్గర గ్రామం అది. మరియు సాయుధ రైతాంగ పోరాట ముద్దుబిడ్డ అయినటువంటి దొడ్డి కొమరయ్య స్వగ్రామం అది. కామ్రేడ్ సంతోష్, తర్వాత ఇట్లా అనేక మంది, కామ్రేడ్ వెంకటరమణ, ఇంకా అనేక మంది యొక్క అమరవీరుల త్యాగాల గుర్తుగా నిలిచినటువంటి ఆ కడవెండి గ్రామం నుంచి ఆమె విద్యాభ్యాసము, ప్రాథమిక విద్యాభ్యాసము
ఉన్నత విద్యాభ్యాసం కడవెడ్డిలో చేసింది, తర్వాత దేవుడుపల, తర్వాత జనగామలో ఇంటర్మీడియట్, ఆ తదనంతరం బిఏ ఎక్స్టర్నల్ చదువుకొని తిరుపతి వెంకటేశ్వర మహిళా యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడ లా పూర్తి చేసి అక్కడనే కొద్ది రోజులు లాయర్గా పనిచేసి ఆ తదనంతరం అక్కడి నుంచి వైజాగ్ విశాఖపట్నంలో బార్ అసోసియేషన్లో సభ్యురాలుగా ఉండి అక్కడ లాయర్గా పనిచేసి ఆ తదనంతరం ఆమె అక్కడప్పుడు కూడా చైతన్య మహిళా సమైక్య కావచ్చు, లేకపోతే ఆమె మొదటి నుంచి కూడా ఆమె మంచిగా రచనలు చేసేటువంటి అభ్యాసం ఉన్నటువంటి కామ్రేడ్గా అందరు చెప్పుకుంటారు ఆమెనే. ఆ విధంగా ఆమె మొదటి నుంచి కూడా పత్రికా రంగంలో అంటే పార్టీకి సంబంధించిన పత్రికలు ఏవేవైతే ఉన్నాయో దాంట్లో పనిచేసిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా పీపుల్స్ వార్ పార్టీ, మావోయిస్ట్ పార్టీ అధికార పత్రిక అయినటువంటి క్రాంతి పత్రిక ఎడిటర్ గా ఆమె చాలా కాలం పనిచేసింది అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆమె జీవిత ప్రయాణం అంతా కూడా విప్లవోద్యమ జీవిత ప్రయాణం అంతా కూడా ఆమె సెమీ లీగల్ రహస్యంగానే ఆమె ఉన్నది. పూర్తి కాలపు తన పైన 25 లక్షల రివార్డు కూడా ఉంది. అంటే మీరు చెప్తున్న ప్రకారంగా విప్లవోద్యమాల్లో లేకపోతే ఇక్కడ అనేక రకాల పదవులు అనుభవించారు. అటు పత్రికా రంగానికి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఇతరత్ర రంగాల్లో కూడా చాలా విశిష్టంగా సేవలు అందించారు. మావోయిస్ట్ పార్టీకి ఎనలేని సేవ చేశారు. సో ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి? కడివెండి గ్రామం అంటే చాలా మంది ఉద్యమకారులని, చాలా మంది మహోన్నతమైనటువంటి నేతల్ని కూడా తయారు చేసిన గ్రామం అది. సో కడివెండి గ్రామంలో తన కుటుంబ నేపథ్యం ఏంటి? ఇంకా తెలంగాణ రాష్ట్రంలో తన పిల్లలు కానివ్వండి ఇంకెవరు ఉన్నారా? వాళ్ళ తల్లిదండ్రులు గుమ్మడవెల్లి సోమయ్య సార్ అంటారు. అవన్నీ ఎక్కువగా సోమన్న అంటారు. వాళ్ళ తండ్రిని సోమయ్య సార్ అనేది జనగామ ప్రాంతంలో తెలియని వాళ్ళు ఉండరు. ఆయన ఉపాధ్యాయ రంగంలో ఉన్నాడు కాబట్టి ఆయన చాలా సౌమ్యుడు. తల్లి జయమ్మ, సోమయ్య సారు జయమ్మల ముద్దు కూతురు, ఒక్కటే కూతురు. వాళ్ళ సంతానము 2 కొడుకులు. పెద్ద ఆయన జీవికే ప్రసాద్, ఆయన పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీలో చాలా కాలము ఆయన కూడా పత్రిక అంటే మీడియా ఇన్ఛార్జ్ గా పార్టీలో పనిచేసిందని చెప్తా ఉంటారు. వాళ్ళ ఇంకొక బ్రదర్ రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయన హైదరాబాద్ లోనే ఉంటూ అనేక ఎన్జిఓ సంస్థల్లో కూడా పనిచేస్తుండేవాడు. ప్రస్తుతం ఏం చేస్తున్నాడో నాకైతే అంత సమాచారం లేదు. ఆయన అయితే మనం చూస్తున్నాం వినయ్ గారు, మనం చూస్తూనే ఉన్నాము. మన ఈ యొక్క సంవత్సరంలోనే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కల్లా ఇప్పటి వరకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 65 నుంచి 70 మంది మావోయిస్ట్ నేతల్ని ఎన్కౌంటర్లో చంపేశారు పోలీసులు. సో వరుసగా ఎదురుకాల్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. వరుసగా రోజుకొక వార్త వింటూనే ఉన్నాం. దండకారణ్యం మొత్తం కూడా దద్దరిల్లిపోతోంది. ఈరోజు తాజాగా తెలంగాణకు సంబంధించిన ఒక మహిళా నేత అక్కడ ఎన్కౌంటర్లో మరణించారు కాబట్టి పెద్ద ఎత్తున వార్త హైలైట్గా ఉంది. పెద్ద తెలంగాణ మొత్తం చర్చనీయాంశంగా మారి మీరు చెప్తున్న ప్రకారంగా. సో ఇంకా ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడి వరకు దారి తీయవచ్చు? ఈ యొక్క లక్ష్యాన్ని చేయడంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం సఫలీకృతం అవుతోంది. సో వరుస ఎన్కౌంటర్ల పైన మీకున్న అభిప్రాయం ఏంటి? ఒక నిమిషంలో కంక్లూడ్ చేసే ప్రయత్నం చేయండి. మేమైతే ఇరుపక్షాలకి అంటే అటు కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఇటు మావోయిస్ట్ పార్టీ కేంద్ర నాయకత్వం కానీ లేకపోతే దండకారణ్య నాయకత్వానికి మేము బయట ఉన్నటువంటి మాలాంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇరుపక్షాలు కూడా మీ ఆయుధాలకి పని చెప్పకుండి మీరు శాంతిని ప్రకటించి, ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మనందరం చూస్తా ఉన్నాం ఇటు కేంద్ర బలగాలు కాత ఇటు పీపుల్స్ గెరిల్లా బలగాల మధ్య అందరు చెప్తున్నది కూడా ఏంటంటే ఆదివాసీలు పెద్ద ఎత్తున అక్కడ మారణకాండ గురైతా ఉన్నారు. ఈ పీపుల్స్ గెరిల్లా పేరు చెప్తో మావోయిస్ట్ పార్టీ పేరు చెప్తో ఆదివాసీలని కేంద్ర బలగాలు అంటే భారత సరిహద్దు బలగాలు కావచ్చు, డిఆర్సీ బలగాలు కావచ్చు, ఛత్తీస్గఢ్ బలగాలు కావచ్చు పెద్ద ఎత్తున చంపుతా ఉన్నారు. కాబట్టి అటు మావోయిస్ట్ పార్టీ అయినా ఇటు కేంద్ర ప్రభుత్వం అయినా తక్షణమే ఆదివాసీల యొక్క క్షేమాన్ని కోరి కాల్పులు విరమించండి, మీరు మీ ఆయుధాలకి పని చెప్పడం పని చేయండి అనేదే మాలాంటి వాళ్ళందరూ అభిప్రాయపడుతున్నాం. రైట్, థ్యాంక్ యూ కాదన్నయ్య గారు. సో ఏమైనా కూడా
కడివెండి గ్రామానికి సంబంధించినటువంటి రేణుక అలియాస్ సరస్వతి అలియాస్ చైతే 25 లక్షల రివార్డు తనపైన ఉంది. చాలా సీనియర్ మావోయిస్ట్ నేత, అనేక పదవుల్లో పనిచేశారు. మావోయిస్ట్ పార్టీకి అనేక రకాలుగా విశిష్ట సేవలు అందించారు. ఈరోజు దుర్మరణం పాలయ్యారు. అయితే దానికి సంబంధించి గాదిన్నయ్య గారితో మాట్లాడుతున్న సందర్భంలో ఇది ఒక బూటకపు ఎన్కౌంటర్ అంటూ కుటుంబీకులు కానివ్వండి, దానికి సంబంధించి కొంత ప్రజాస్వామికవాదులు చెప్తున్నట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే తను కొన్ని రోజుల పాటుగా విశ్రాంతిలోనే ఉన్నారు. తనకు ఆరోగ్యం సహకరించడం లేదు, ఇప్పుడు మూమెంట్లో ఎక్కడ లేరు, యాక్షన్లు లేరు. కాబట్టి విశ్రాంతిలో ఉన్నటువంటి ఆవిడని గమనించి ఈ పోలీసులు ఆ గ్రామాన్ని మొత్తాన్ని చుట్టుముట్టి తనని అదుపులోకి తీసుకొని అటు పిమ్మట కాల్పులు జరిపి ఈ రకంగా ఎన్కౌంటర్ పేరిట హతమార్చారని చెప్పి అనుమానం వ్యక్తమవుతోంది. చాలామంది ప్రజాస్వామికవాదులు కానీ కుటుంబం మొత్తం కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తోంది. సో మరిన్ని అప్డేట్స్ రవినాయక్ అందిస్తారు. రవినాయక్, సో ఫైనల్గా మావోయిస్ట్ ఎన్కౌంటర్ల పైన వరుసగా ఈ యొక్క 3-4 నెలల సమయంలోనే సుమారుగా సెంచరీ కొట్టేస్తారని చెప్పొచ్చు. అటు ఇటుగా 100కు దాదాపుగా చేరుకున్నట్టుగానే భావించాలి. 2026 కల్లా పూర్తిగా మావోయిజం లేకుండా చేస్తామనే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం డెఫినెట్గా నెరవేరబోతున్నట్టుగానే కనబడుతోంది. సో ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతాలు, ముఖ్యంగా తెలంగాణ లాంటి ఆదిలాబాద్, ములుగు, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాలలో ఎటువంటి అలజడి నెలకు, ఎటువంటి ఆందోళన నెలకొంది? ప్రధానంగా ఈరోజు జరిగిన ఎన్కౌంటర్ గమనించినట్టు కనుకైతే ఇంతకుముందే ఇన్నయ్య చెప్పిన విధంగా ఆర్టీవీ దగ్గర కొన్ని ఆధారాలు కూడా ముందు నుంచి కూడా మనం దీనికి సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రజాహితం చేస్తూనే ఉన్నాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. తిరుపతిలో సరస్వతి చేతు మావోయిస్టు పార్టీలో చేరిన తర్వాత తిరుపతిలో ఎల్ఎల్బి ప్రాక్టీస్ చేసింది. తర్వాత ఎప్పుడైతే చంద్రబాబుకు సంబంధించిన ఇన్సిడెంట్ తర్వాత వరుస దర్యాప్తులతో ఇబ్బంది పడ్డ సరస్వతి నేరుగా మావోయిస్టు పార్టీలో ఫుల్ టైం వర్కర్గా చేరింది. ఫుల్ టైం వర్కర్ తర్వాత సంతోష్ భార్యగా చలామణింది. అనంతరం తను కూడా ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత శాఖమూరి అప్పారావు సహచరిగా కొనసాగింది. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీలో కీలకంగా ఎదిగిన పరిస్థితి. అటు దండకారణ్యంలో కూడా స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలుగా వెళ్ళింది. అయితే అనంతరం ఈరోజు ఎన్కౌంటర్ తర్వాత జరిగిన యథార్థం అంతా కూడా మీరు చూసిందే. సారయ్య దంపతులకు 2 కుమారులు, ఒక కూతురే ఈ సరస్వతి అలియాజ్ బాను అలియాజ్ చేతే ఇలా చెప్పిన పరిస్థితి. అయితే అక్కడ జరిగిన యథార్థం పోలీసులు దంతెవాడ జిల్లా ఎస్పీ చెబుతున్న కథనం ఈ విధంగా ఉంది. అయితే మీరు చెప్పినట్టుగా ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం ఆ నుంచి నేరుగా ఆదిలాబాద్ ప్రాణహిత పరివాహిక ప్రాంతం అంతా కూడా పోలీసులు హై అలర్ట్ అయిన పరిస్థితి. వరుసగా ఇప్పటికే ములుగు లాంటి ప్రాంతంలో, ములుగు నుండి కొద్దిగా ముందు అటు భద్రాచలం సరిహద్దు ప్రాంతాల్లో, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో కనీసం జర్నలిస్ట్ను కూడా లోపలికి అలౌ చేయలేని పరిస్థితి. అనుమతి ఉంటే తప్ప మేము పోనీయలేమని చెప్తున్న పరిస్థితి. ఒక రకంగా ఎమర్జెన్సీ అనే చెప్పొచ్చు. ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు ఏజెన్సీలో నెలకొందని చెప్పుకోవచ్చు. అంతా కూడా ఎటు చూసినా ప్రతి 3 కిలోమీటర్లకు ఒక క్యాంపు నెలకొంది. దాదాపుగా 600 క్యాంపులు ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయినట్టు చెబుతున్నారు. అయితే ఇంతకు ముందే అంటే ఆ మావోయిస్టు పార్టీ అగ్రనేత జగన్ లేఖలో పేర్కొన్న విధంగా 50,000 పైచిలకు బలగాలు నేరుగా పారామిలిటరీ బలగాలు ఏజెన్సీలో అంటే దంతెవాడ ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో వచ్చేశాయి కాబట్టి వెంటనే ఉపసంహరించుకోవాలని గతంలో చెప్పినట్టుగా ఇప్పుడు కూడా ప్రజాస్వామికవాదులు అదేవిధంగా సామాజికవేత్తలు కూడా ఇదంతా కూడా చర్చల ద్వారా సాధ్యమవుతుంది. ఇటు ఎన్డీఏ ప్రభుత్వమైనా ఇటు నేరుగా మావోయిస్టు పార్టీ అయినా చర్చల ద్వారా ఒక శాంతి వ్యవస్థను నెలకొనే విధంగా చూడాలని చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు ఏదైతే ఛత్తీస్గఢ్ ఏజెన్సీ ఉందో బస్తర్ కానీ, దండకారణ్యం కానీ ఇదంతా కూడా ఒక రకంగా ఆదివాసీ ప్రజలకు అనేకమైన ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి దీనిపై సమాలోచన చేయాలి. అటు కేంద్రంలో ప్రధానమంత్రి కావచ్చు, కేంద్ర మంత్రి అమిత్ షా కావచ్చు, దీనిపై ఒక ఆలోచన చేయాలని చెబుతున్న పరిస్థితి. ఇటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఇలాంటి యాక్షన్ జరిగితే ఇటు క్రాస్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా గ్రౌండ్స్ బలగాలు కావచ్చు, స్పెషల్ పార్టీ బలగాలతో ఎప్పటికప్పుడు కూమింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి. ఇంటెలిజెన్స్తో కావచ్చు, అదేవిధంగా ఎస్ఐబితో ఎప్పటికప్పుడు సమాచారం రాబట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తానికైతే ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఎన్కౌంటర్లు అగ్రనాయకులను టార్గెట్ చేస్తూ ముందుకు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో తెలుగు నాయకులే అంటే తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు అగ్రనేతలనే టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. అయితే పార్టీని అంతా నడిపేది ప్రధానంగా వీళ్ళే కాబట్టి వీళ్ళే లేకుంటే ఒక ఐడియాలజీని క్లోజ్ చేసినట్టు ఉంటుంది. ఐడియాలజీ చాలా ప్రమాదకరం, మేధావులే ప్రమాదం కాబట్టి
ఈ విషయంపై సీరియస్గా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ కావచ్చు, ఎస్ఐబి లాంటి ప్రధాన సంస్థలతో పాటు ముఖ్యంగా అంతరిక్షం సంబంధించిన ఛాయాచిత్రాలను కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నట్టయితే మనకు తెలిసింది. ఇది పరిస్థితి ఛత్తీస్గఢ్లో. రైట్ రవినాయక్, సో మొత్తం మీద ఛత్తీస్గఢ్ దండకారణ్యం ఎంత అద్దరిల్లుతోంది. మావోయిస్టుల మరణ వార్త పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. వరుస ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. సో ఈరోజు తాజాగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అగ్రనేత రేణుక ఎన్కౌంటర్ అయ్యారు. సో తనపైన 25 లక్షల